ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భారతంలో లేకపోయినా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న పాత్ర శశిరేఖ. ఘటోద్గచుడి చేత నాటకం ఆడించి ఆమె వివాహాన్ని అభిమన్యుడితో కృష్ణుడు జరిపించిన వైనమే మాయాబజార్. రంగస్థల నాటకంగా వెలువడి వివిధ భాషల్లో వెండితెర మీద వినోదాన్ని పంచిన ఈ కథకి ఐఎస్ఐ స్టాంపు వేసింది మాత్రం విజయ వారి విచిత్రమే. ఇందులో నాటకీయమైన కథనానికి గ్లామరస్ తళుకులు అద్దిన జంట శశిరేఖ అభిమన్యులు. 1950 నాటి సంసారం చిత్రంలో ఏఎన్ఆర్ సావిత్రి జోడీకి అవాంతరం వచ్చిపడినా బ్రతుకు తెరువు, దేవదాసు, సంతానం, దొంగరాముడు, తోడికోడళ్ళు లాంటి సాంఘిక చిత్రాలతో సత్తాచాటి మాయాబజార్ లాంటి పౌరాణికంలో సైతం పాపులర్ కావటం విశేషం. ఆ చిత్రంలో ఆ జంట కోసం పింగళి, ఘంటసాల, పి లీలాగార్ల కలయికలో వచ్చిన ఈ ప్రణయ గీతం ఏ జంటకైనా ప్రేరణాత్మకంగా ఉండటం విశేషం. నేటి ఏఎన్ఆర్ స్పెషల్లో ఆ ఫీల్ ని వినిపించేందుకు వస్తున్నారు ధనుంజయ్, కల్పన. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పోయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పోయించి, కన్నులను మనసును కరిగిల్చి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది.